నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నల్గొండలో ఎన్టీఆర్ విగ్రహం దహనం చేసిన నిందితులు అరెస్ట్. తిరుపతిలో అరటి ఆకుల దుకాణంలో చోరీ, 80,000 నగదు అపహరణ. మోదీపై ట్రంప్ ప్రశంసలు, టఫ్ నెగోషియేటర్, మంచి మిత్రుడు అని వ్యాఖ్య. కర్నూలు శాప్ క్యాంపులో శానిటేషన్ వర్కర్లతో యోగా కార్యక్రమం. పోలీస్ ఖాళీలు, ఉద్యోగ నోటిఫికేషన్లపై హరీష్ రావు విమర్శలు, ప్రభుత్వం తీరుపై ప్రశ్నలు. హన్మకొండలోని అంబేద్కర్ భవన్ లో రాకేష్ రెడ్డి ఈ క్లాసెస్ యాప్ ను జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యాప్ వ్యవస్థాపకుడు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, పేద మరియు బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని తెలిపారు. పోటీ పరీక్షలకు అవసరమైన వీడియో పాఠాలు, స్టడీ మెటీరియల్ ఈ యాప్ లో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జనగామ శాసనసభ్యులు, గతంలో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించినటువంటి పెద్దలు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు, ఆత్మీయులు, మీ అందరికీ సుపరిచితులు, ఉమ్మడి జిల్లా టీఎన్జిఓస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి పెద్దలు ఆకుల రాజేందర్ గారు, ఈ యాప్ రూపకల్పనలో కీలకంగా వివరించి మనకు ఈ యాప్ అందించడంలో మన సహకారం అందించినటువంటి పెద్దలు చక్రవర్తి గారు, రామూర్తి గారు, రజనీకాంత్ గారు, శరత్ గారు, తేజ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ పెద్దలు రమణారెడ్డి గారు, జంపన్న గారు, కొమరన్న గారు, మరి ఒక స్టడీ సర్కిల్ని ఏర్పాటు చేసి మనం ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉంటే నిరుద్యోగులకు అడ్డాగా మారినటువంటి దిల్సుఖ్ నగర్ దద్దరిల్లుతా ఉన్నది, అశోక్ నగర్ అట్టుడుకుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి, ఈరోజు పోలీస్ శాఖలో 20,000 ఉద్యోగాలు ఉన్నా కూడా కేవలం 5,000 ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ ఎట్లా ఇస్తా అన్నాడు అని చెప్పి, మరి దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా రోడ్డు ఎక్కితే వాళ్ళ ఏదో సంఘ విద్రోహ శక్తులైనట్టు వాళ్ళ బూట్లతోని, పోలీసులు వాళ్ళ బూట్లతోని తంతూ మరి ఉక్కు పాదంతో అణచివేస్తున్నటువంటి సందర్భం ఈరోజు మనందరం కూడా కళ్ళారా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల కళ్ళల్లో ఆశలున్నాయి, వాళ్ళ గుండెల్లో దేశభక్తి ఉంది, వాళ్ళ చేతుల్లో అద్భుతమైనటువంటి పరిపాలన దక్షత ఉన్నది, శాంతి భద్రతను కాపాడేటువంటి శక్తి ఉంది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు ఈ నిరుద్యోగులందరూ కూడా రోడ్డెక్కి రోధించేటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి ఎవరు కారణం? ఆ రోజు శాసనసభ ఎన్నికల సందర్భంగా మరి అంగట్లో అల్లాస్ పాట పాడినట్టు, ఊళ్ళల్లో చిట్టిపాట పాడినట్టు మరి హామీల పాట పాడి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది. 2.5 సంవత్సరాలు గడిచింది, సగం పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఈరోజు తిరిగి చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది యువకులు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి 2.5 సంవత్సరాల నుండి కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసి ఈరోజు హాస్టల్ ఫీజులు కట్టలేక, కోచింగ్ ఫీజులు కట్టలేక నానా ఇబ్బందులు పడుతూ సతమతమవుతున్నటువంటి ఉద్యోగార్థుల కోసం, నిరుద్యోగుల కోసము ఈ లెర్నింగ్ యాప్ని ఓరుగల్లు వేదికగా ఈరోజు డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, జనగామ శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. పెద్ద ఎత్తున నిరుద్యోగ సోదరులు, సోదరీమణులు, ఉద్యోగార్థులు అంబేద్కర్ భవన్ సాక్షిగా ఈ యొక్క సదుపాయాన్ని అందుకోవడానికి ముందుకు రావడం జరిగింది.
మిత్రులారా, ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఆ రోజు శాసనసభ ఎన్నికల సందర్భంగా ఊళ్ళల్లో చిట్టిపాట వాడినట్టు, అంగట్ల అర్రాస్ పాట వాడినట్టు మరి ఎన్నికల్లో హామీల పాట వాడి వాళ్ళు అధికారులకు రావడం జరిగింది. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, జియో 46 రద్దు అన్నారు, ప్రైవేటు ఉద్యోగాల్లో 75% స్థానికులకు రిజర్వేషన్లు అన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అన్నారు. ఈ రకంగా అనేక హామీలు ఇచ్చి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులను, యువతను ఎన్నికల సామాగ్రిలాగా వాడుకొని వదిలేసిండ్రు. ఏ రకంగా అయితే రాజకీయ నాయకులు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీగా పోటీ చేసేటువంటి వాళ్ళు ఎన్నికల సామాగ్రిని ఎన్నికలు అయిపోయిన తర్వాత షెడ్యూలకు పంపిస్తారో ఆ రకంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను వాడుకొని వదిలేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాళ్ళు 2.5 సంవత్సరాలైన నోటిఫికేషన్లు వేయకపోవడం వల్ల ఈరోజు నానా ఇబ్బందులకు గురవుతున్నటువంటి నిరుద్యోగ యువతకు తోడుగా నిలవాలి, వాళ్ళలో ఒక పోరాట పటిమ నింపాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు కేవలం వరంగలే కాదు, నల్గొండలో, కొత్తగూడెంలో, ఖమ్మంలో, మహబూబాద్లో ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున స్పందన వస్తున్నది. ఈరోజు వరంగల్లో కూడా అంటే టెట్ పరీక్ష జరుగుతున్నది. ఈరోజు టెట్ పరీక్ష జరుగుతున్నా కూడా మరి వందలాది మంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడాన్ని చూసైనా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కనువిప్పు కావాలి. మరి ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి వాస్తవాలను గ్రహించి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఒక భరోసాని ఇవ్వాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కర్నూలు నగరంలోని శాప్ క్యాంప్ లో త్రిపాఠి యోగాలో భాగంగా శానిటరీ వర్కర్స్ తో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమాన్, మున్సిపల్ కమిషనర్ చెల్ల ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వం రోజువారీగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉంటేనే మనం దేన్నైనా సాధించగలం. ముఖ్యంగా మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనము రోజు ఈ యోగాను మన దినచర్యలో ఒక భాగంగా చేసుకోవాలి. మనం అందరం రోజు ఒత్తిళ్లకు గురవుతూ ఉంటాం. ఎన్నో సమస్యలు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు వీటన్నిటిని అధిగమించాలి. వీటిని మనల్ని ఎదుర్కోవాలి అంటే మనము యోగా అంటే ధ్యానము, అలాగే యోగా చేసుకుంటే మనకి చాలా మంచిది. మనకి ఆరోగ్యంగా కూడా ఉంటాం. చిన్నప్పటి నుంచే ఈ యోగాసనాలు ఇందాక మన పిల్లలు ఎంత బాగా చేశారో, అంటే చిన్నప్పటి నుంచి అలా యోగాసనాలు చేయడం వల్ల మనకి ఏ సమస్య వచ్చినా కానీ దాన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు మన గవర్నమెంట్ పారిశుద్ధ కార్మికులకి ప్రత్యేకంగా, అంటే మీరు కూడా ఎన్నో ఉదయం లేచినప్పటి నుంచి పని చేస్తూ ఉంటారు. క్లీన్ అండ్ గ్రీన్ మీ చేతుల్లోనే ఉంది. అంతేకాకుండా మన ప్రభుత్వం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి ప్రతి నెలలో 3వ శనివారం రోజు మనం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనము ఆరోగ్యంగా ఉంటాం. మన ఇల్లు మనం ఎప్పుడు నీట్ పెట్టుకుంటాం, కానీ మన పరిసరాలు మనకెందుకులే, అది మనకేం సంబంధము, ఎవరో గవర్నమెంట్ చేస్తుంది,
కార్పొరేషన్ వాళ్ళు చేస్తారు, మనకెందుకు అని మనం ఉంటాం. అలా కాకుండా మనకి మంచిగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే కూడా పరిసరాలు బాగుండాలి. అందుకే ఈ రోజు సంతోషంగా ఉంది. ఇంతమంది పార్టిసిపేట్ చేస్తారని అయితే అనుకోలేదు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా ఆనందంగా ఉందమ్మా మీ అందరినీ చూస్తే. ముఖ్యంగా గవర్నమెంట్ ఇది యోగాంధ్ర క్యాంపెయిన్ పెట్టింది మెయిన్గా మన సొసైటీలో, మన కమ్యూనిటీలో మన అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి. ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా టూరిజం ప్లేసెస్లో మన రాక్ గార్డెన్లో, కొండారెడ్డి బూడ్చ్లో, అలాగే ఒక 6 టెంపుల్స్లో ఈ యోగా క్యాంపెయిన్ జరగడం. ఇవాళ థీమాటిక్ యోగాలో భాగంగా శానిటేషన్ వర్కర్స్తో యోగా చేయించాలని చెప్పి మన జిల్లాకి థీమ్ ఇవ్వడము, ఇవాళ మనం ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మెయిన్గా చూసుకుంటే యోగాలో కాంపిటీషన్స్ కూడా మన గ్రామం లెవెల్ నుంచి, విలేజ్ లెవెల్ నుంచి, అలాగే మండలం లెవెల్ నుంచి మళ్ళీ జిల్లా లెవెల్కి, జిల్లా లెవెల్లో ఎంపికైన వాళ్ళందరూ ఇవాళ రేపు రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొనడానికి మన జిల్లా నుంచి వెళ్ళారు. మనకి ఖచ్చితంగా ఒక 4-5 మెడల్స్ అయినా వస్తాయని చెప్పి నేను నమ్ముతూ ఉన్నాను. మెయిన్గా ఇక్కడ చిన్నారులు చూస్తే నాకు చాలా ముచ్చట అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు చిన్నారులు మెయిన్గా ఓన్లీ మొబైల్ చూసుకుంటారు, మొబైల్తోనే వాళ్ళ జీవితం అంతా గడుస్తూ ఉంటుంది ఈ చిన్నప్పుడు. సో కానీ ఇక్కడ పిల్లలు చూస్తే మనకి ఎంతో యాక్టివ్గా, ఎంతో ఎనర్జెటిక్గా పార్టిసిపేట్ చేయడం, యోగా చిన్నప్పటి నుంచి వాళ్ళ దినచర్యగా చేసుకోవడం అనేది వాళ్ళ పేరెంట్స్కి ఇది నేర్పించిన గురువులకి అందరికీ కూడా ధన్యవాదాలండి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు మెయిన్ గా చెప్తాను, ఈ తాలూకా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేము ఏదైతే ప్రొటెక్టివ్ గేర్ ఇస్తున్నామో అది దయచేసి వాడండి. ఇప్పటికీ కొన్ని దగ్గర నేను చూస్తున్నాను గ్లౌస్ వేసుకోకుండా క్లీన్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున మనం ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేది చేపట్టాము. కర్నూలు జిల్లాలో కేసీ కెనాల్ మనం క్లీన్ చేసుకున్నాము, శుద్ధవాగు క్లీన్ చేసుకున్నాము, అలాగే గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ క్లీన్ చేసుకున్నాము, రెడ్ స్పాట్స్, ఎల్లో స్పాట్స్ క్లీన్ చేసుకున్నాము, రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, కమర్షియల్ కాంప్లెక్సెస్ లో, అండ్ అలాగే టాయిలెట్స్ కూడా, పబ్లిక్ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీట్ గా చేసుకోవడం జరిగింది. పబ్లిక్ కూడా మనకి సహకరిస్తేనే ఇది సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేది చేయగలుగుతాం. కాబట్టి మీరు ఇంత కష్టపడుతున్నారు, మళ్ళీ పబ్లిక్ అక్కడికి వెళ్ళి చెత్త వేసేస్తే మాత్రం మళ్ళీ మన ఎఫర్ట్స్ అంతా కూడా పోతాయి. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా నేను పబ్లిక్ కి కోరేది ఏంటంటే, మేము ఏదైతే ఆపరేషన్ క్లీన్ స్వీప్ చేపట్టామో దాంట్లో మీ వంతు భాగంగా మీరు పరిసరాలను క్లీన్ గా ఉంచాలి. పరిసరాలు, మన ఇల్లు క్లీన్ గా ఉంచుకోవాలి, పరిసరాలు క్లీన్ ఉంచుకోవాలి, అలాగే ముఖ్యంగా మన మనసును కూడా క్లీన్ గా ఉంచుకోవాలి. ఎప్పుడు ఎవరి మీద బాధ, కుళ్ళు, ఈర్ష ఇలాంటివి లేకుండా అందరికీ సహాయపడాలి అని చెప్పి ఉండాలి. అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటామనే ముఖ్యమైన విషయం అందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, గౌచర్యగా మనం పొద్దున ఎంత టైం లేకపోయినా ఇందాక మన గురువుగారు చెప్పారు కంపల్సరీగా ప్రాణాయామం చేయండి, బ్రాహ్మరి చేయండి అని చెప్పి. సో అట్లీస్ట్ మనం ఏవైనా కొన్నైనా చేసుకోగలిగితే మన జీవితంలో, ఎందుకంటే చాలా ఒత్తిడికి గురవుతున్నాం ఈ కాలంలో, మనకున్న వర్క్కి మన దీనికి చాలా ఒత్తిడికి గురవుతున్నాం. మనం ప్రయారిటైజ్ చేసుకొని, ప్లాన్ చేసుకొని మనం ఆనందంగా ఆ పనిలో ఇంట్రెస్ట్ గా చేస్తే మనకు ఆ కష్టం అనేది తెలియదు, మానసికంగా మనం ఆ ఒత్తిడికి గురవ్వండి. కాబట్టి మీ పనిని మీరు ఇంట్రెస్ట్ గా చేయాలి. అలాగే మెయిన్ గా మానసిక ఒత్తిడికి గురవ్వకుండా, ఇప్పుడు యోగా మీకు చూస్తే మెటబాలిజం పెరుగుతుంది. ఇక్కడ చాలా మంది మనకి ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ బాగా పెరిగిపోయినాయి. చాలా మందికి పిల్లలు పుట్టకపోవడం, దానివల్ల ఇన్ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళడం. ఇంతకు ముందు పూర్వం మా అమ్మలకి ఇన్ఫెర్టిలిటీ సెంటర్ అంటే ఏంటో తెలీదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా, అమ్మాయిలకి అయితే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ వస్తుంది, చాలా మందికి డయాబెటీస్ వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తుంది, బీపీ, షుగర్, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? మనం ఈ రాకుండా చేయాలి అంటే మనం యోగాని రోజు మన దినచర్యలో భాగంగా చేసుకోవాలి. యోగా వల్ల చాలా చాలా మనకి ఇప్పుడు మన గురువు గారు చాలా విషయాలు చెప్పారు. ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకొని మీకు ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం తగ్గించడానికి ఆసనాలు అట్లీస్ట్ ఇవాటి నుంచి చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. లేదా తాగుడు కానీ ఇలాంటి దుర్వ్యసనాలకి దూరంగా ఉండాలని మనము ఈగల్ తరఫున ఒక చిన్న ప్రతిజ్ఞ చేస్తాం. సో దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలి. మొదట పోస్టర్ ప్రజెంటేషన్, ప్లకార్డ్స్ ఉన్నాయమ్మా, ప్లకార్డ్స్. ఈగల్ టీం అనేటువంటిది చాలా యాక్టివ్గా, చురుగ్గా పనిచేస్తుంది. పూర్తిగా ఈ యొక్క మాదక ద్రవ్యాల నివారణ అనేటువంటిది జరగాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ టీం అనేటువంటి పనిచేస్తుంది. వారికి కలెక్టర్ గారి తరఫున, మరి జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఇదంతా కూడా మన మంచి కోసమే.
దయచేసి ఆలోచించి ఇలాంటి చెడు వ్యసనాల వైపు వెళ్ళి మన కుటుంబాన్ని మరియు మన పిల్లల యొక్క జీవితాలని బలికానకుండా చూసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరూ విషయమని మేము గ్రహించాము. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. థ్యాంక్ యూ. గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే మన పాణ్యం గౌరవ ఎమ్మెల్యే గారికి, అలాగే యోగాంధ్ర గుంతకల్లు రైల్వే డివిజన్ లో కమర్షియల్ విభాగం RS2/CTO హోదాలో పనిచేస్తున్న కె జ్యోతిని సస్పెండ్ చేశారు. చిత్తూరు రైల్వే స్టేషన్ లో ప్రయాణికులపై చెప్పుతో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఆ రోజే ఆమెపై చర్యలకు ఉపక్రమించారు. దక్షిణ తీర రైల్వే ప్రధాన కమర్షియల్ కంట్రోల్ జూన్ 14న ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు విధులు, వేతనం నుంచి సస్పెన్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. విజయవాడలోని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నపిల్లల ఎమర్జెన్సీ వార్డులో మంటలు చెలరేగినట్లు సమాచారం. ఘటనతో రోగులు, వారి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాణ నష్టం జరిగిందా అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఎన్టీవీ హనుమకొండ జిల్లా హంటర్ రోడ్ దుర్గా కాలనీలో గురువారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాజీపేట్ వెంకటాద్రి నగర్ కు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. భూమి కొనుగోలు చేసిన వ్యక్తి డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆయన ఆరోపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకుని ఘటనపై విచారణ చేపట్టారు. ఏందన్నా ఊకే తిరిగే వీళ్ళే ఫోన్ చేస్తాం ఆడు పోలేవారు రాడు ఇంటనే కూర్చొని ఉంటారు తమాషా చేస్తారు. అన్నను పిలువ నాను నల్గొండలో ఎన్టీఆర్ విగ్రహం దహనం ఘటనలో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్ గౌడ్ తో పాటు ఎలుకంటి ప్రణీత్లను అదుపులోకి తీసుకుని పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. జూన్ 6న తెల్లవారుజామున విగ్రహంపై పెట్రోల్ పోసి నింపట్టించినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించిన పోలీసులు విచారణ అనంతరం నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. తాను అధ్యక్షుడిగా ఉన్నంతకాలం భారత్ కు వైట్ హౌస్ లో గొప్ప స్నేహితుడు ఉంటాడన్నారు. ప్రధాని మోదీపై తనకు అపారమైన గౌరవం ఉందని, ఆయన అత్యంత నైపుణ్యం కలిగిన చర్చావేత్త అని పేర్కొన్నారు. మోదీ ప్రత్యేక నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. You said many times that India has a great friend in United States, in Washington DC, in White House, till the time you are president. But some of your decisions recently caused trouble, concern in India. How would you like to assure people of India? Well, I said it. As long as I'm president, we have a great. They have a great friend in the White House. I don't know where there might have been trouble, but I don't think so. I can tell you, everyone here, they love India. They have tremendous respect for this man. Tremendous. We've been there for a little while, and he's a very tough negotiator. He's one of the toughest, actually. So you look at this man. I'll give you a lesson. He's the most beautiful-looking man. He looks so nice. He's like an angel. But actually, he's as tough as he's a killer. I don't want to. He's a killer. He's as tough as they come. But he looks so good. So he gets you by surprise. But there's few people like this. People say he's such a nice man. I said no, he's very tough. He's a tough trader, and he loves the Indian people, but he also loves the USA. We had Howdy Modi in Houston, remember? And the stadium was full. Right, remember that? He did Namaste Trump. That was great. And we'll be going to India sometime in the future. President Trump, when will you go to India and how do you? డోన్ పట్టణంలోని R&B అతిథి గృహంలో ఎమ్మెల్యే కొట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మున్సిపల్ వార్డు సచివాలయ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలో పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ, స్ట్రీట్ లైట్లు, అక్రమ నిర్మాణాల సమస్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జూలై నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.